హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండర్ జిఎస్టీకి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీ, ఆర్టీపీ అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ని చూద్దాము. సో ఇందులో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అండర్ జిఎస్టీకి సంబంధించి అందులో ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకునే ముందు కొంత ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్పినా చూద్దాము. డౌన్లోడ్ యాప్ అండ్ ఈ బుక్ ఆన్లైన్ ఫర్ పేమెంట్ అండర్ అమౌంట్ టు రిసిప్ట్ ఆఫ్ ఓఐడిఏఆర్ సర్వీసెస్ బై కన్జ్యూమర్. సో ఏవైతే మీరు అమౌంట్ని పే చేసి ఈ బుక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారో అది ఓఐడిఏఆర్ సర్వీసెస్ కిందకే వస్తుంది. అది అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వస్తే బ్రీఫ్లీ డిస్కస్ హౌ ఎక్స్పోర్ట్స్ ఆర్ ట్రీటెడ్ అండర్ జిఎస్టీ. ఎక్స్పోర్ట్స్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే 2 వేస్గా ట్రీట్ చేస్తాం. ఒకటి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ట్రీటెడ్ ఇంటర్ స్టేట్ సప్లైస్, అంటే ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ కవర్డ్ అంటే ఐజిఎస్టీ యాక్ట్లో కవర్ చేస్తాము, ఐజిఎస్టీని లెవీ చేస్తాము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. ఆర్ ఇంకొక కేసులో ఏమవుతుందంటే జీరో రేటెడ్ సప్లై, దట్ ఈజ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్స్పోర్టెడ్ షెల్ బి రిలైవ్డ్ అండ్ జిఎస్టీ లెవీడ్ అపాన్ దెమ్ ఎయిదర్ ఎట్ ఇన్పుట్ స్టేజ్ ఆర్ ఎట్ ఫైనల్ స్టేజ్. సో 2 రకాలుగా డీల్ చేయొచ్చు. ఒకటి ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్గా తీయొచ్చు ఆర్ జీరో రేటెడ్ సప్లైగా తీసుకోవచ్చు. దట్ ఈస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్స్పోర్టెడ్ షెల్ బి లెవీడ్ ఆఫ్ జిఎస్టీ లెవీడ్ అపాన్ దెమ్ ఐదర్ అట్ ఇన్పుట్ స్టేజ్లో కానీ ఆర్ ఫైనల్ స్టేజ్లో కానీ. నెక్స్ట్ ఇంపోర్ట్స్ని ఎట్లా డీల్ చేయాలి ట్యాక్స్ అండర్ జిఎస్టీలో. ఇంపోర్ట్ని వచ్చేసి ఇంతకుముందు ఎక్స్పోర్ట్ని చెప్పినాం, ఇప్పుడు ఇంపోర్ట్ని చెప్పాలి. ఇంపోర్ట్స్ డీమ్డ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెవీ ఆఫ్ జిఎస్టీ. ఇది కూడా ఐజిఎస్టీ ఇంటర్ స్టేట్గానే ట్రీట్ చేస్తాం. ద ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఫాలోస్ the destination principle and tax revenue accrues to the state where imported goods and services are consumed. So GST is a destination based tax. సో ఎక్కడైతే ఆ ట్యాక్స్ అరైవ్ అవుతుందో ఆ స్టేట్కి ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే గూడ్స్ని కన్జ్యూమ్ చేస్తామో ఆ గూడ్స్కే ఆ ట్యాక్స్ రెవెన్యూ అనేది అక్రూ అవుతుంది డెస్టినేషన్ ప్రిన్సిపల్ ప్రకారం. అండ్ ఒకవేళ IGST paid on import of goods and services is available as ITC for set off against the output tax liability. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు గూడ్స్కి సంబంధించి ఆర్ మీరు ఏమైనా అమౌంట్స్ పే చేసినప్పటికీ రివర్స్ ఛార్జ్లో మీరు పే చేయాల్సి వస్తుంది. వాటిని మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి. ఐజిఎస్టీ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ లెవీడ్ అండర్ ఐజిఎస్టీ యాక్ట్ బట్ ద మిషనరీ ఆఫ్ ద కస్టమ్స్ లా ఈజ్ యూజ్డ్ టు లెవీ అండ్ కలెక్ట్ ద సేమ్. సో కస్టమ్స్ లా ప్రకారం మీకు ఎప్పుడైతే లెవీ అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు మీకు జిఎస్టీ లెవబిలిటీ వస్తుంది. డిస్క్రైబ్ హౌ ఎక్స్పోర్ట్స్ ఆర్ ట్యాక్స్ అండర్ జిఎస్టీ. ఇంతకుముందు ఎక్స్పోర్ట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తామన్నారు, ఇప్పుడు ట్యాక్స్ ఎప్పుడు వేస్తామనేది చెప్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్ ఆర్ జీరో రేటెడ్ ఆల్రెడీ చెప్పినాము ఇంట్రెస్ట్ రేట్గా చేస్తాం, జీరో రేట్గా తీసుకుంటామని. ఎక్స్పోర్ట్ హ్యావ్ ద ఆప్షన్ either to export under bond or LUT, that is letter of undertaking తీసుకొని కానీ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ ఆర్ మీరు పేమెంట్ చేసి రీఫండ్ అన్న క్లెయిమ్ చేయండి. మీకు 2 ఆప్షన్స్ని ఉంటాయి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. ఒకటి LUT బాండ్, అంటే జస్ట్ ఇది ఒక బాండ్ అంటే ఒక ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక 3 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 2 విట్నెస్ని పంపించి వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్స్ అని చెప్పడం వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఆర్ మీరు ట్యాక్స్ని పే చేసి దాన్ని రీఫండ్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ని మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆప్షన్ బెటర్, మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు అని మీరు అనుకుంటారు. బట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ వెరీ బెటర్, ఎందుకంటే అది జీరో రేటెడ్ సప్లైస్ గురించి చెప్పేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐజిఎస్టీ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ క్లెయిమ్ రీఫండ్ దేర్ ఆఫ్. సో 2 ఆప్షన్స్ ఉన్నవి ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ట్యాక్సెస్కి సంబంధించి. ఒకటి ట్యాక్సెస్ ఏం పే చేయకుండా సైలెంట్గా వర్క్ చేసుకోండి, ఎల్యూటీ ఆర్ బాండ్ని సబ్మిట్ చేసి, ఆర్ ట్యాక్సెస్ పే చేసి రిఫండ్స్ అన్న క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ ఈజ్ ఇట్ నెససరీ టు ఎగ్జిక్యూట్ జీరో బాండ్స్. ఎగ్జిక్యూట్ చేయాల్సింది కంపల్సరీ అంటేనే మనం ఇక్కడ చెప్పినాం 2 ఆప్షన్స్ ఉన్నాయని. సో ఒక ఆప్షన్లో సబ్మిట్ చేయాలి, ఒక ఆప్షన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సప్లైకి చేయాల్సిన అవసరం లేదు. నో, ద ఫెసిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండర్ LUT హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ జీరో రేటెడ్ సప్లైస్కి. సో ఆల్ జీరో రేటెడ్ సప్లైస్కి అప్లికబుల్లోకి వచ్చేస్తుంది, బేరింగ్ ఏ ఫ్యూ ఎక్సెప్షన్స్ సచ్ హ్యాస్ దోస్ హూ హ్యాస్ బీన్ ప్రాసిక్యూటెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ట్యాక్స్ ఆఫ్ 2.5 crores. మిమ్మల్ని ఎవరైనా జిఎస్టీ ఆఫీసర్ ప్రాసిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు ఒక మిస్టేక్ చేసి ఉండాలి, అంటే అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యండి. ఆ అఫెన్స్లో అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 2.5 crores
అఫెన్స్ మీరు ఇన్వాల్వ్ అయింటేనే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. వాట్ ఈజ్ మీన్ బై ప్రాసిక్యూట్ అంటే మీ దగ్గర నుంచి ఓత్ తీసుకోవడం అండ్ మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయడము. ఓత్ తీసుకోవడం అంటే ఏమి, గీత పైన ప్రమాణం చేయండి, మహాభారతం పైన ప్రమాణం చేయండి, ప్రమాణం చేసి అంత నిజమే చెప్తామంట చూడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓత్. టేకింగ్ ఏ ప్రామిస్ అండ్ getting fact, the getting truth or getting the correct information on taking on promise and some spirituality or some other books. సో అది ప్రాసిక్యూషన్ ఓత్ అంటారు. అట్లాంటి ఓత్ని తీసుకోవచ్చు ఆర్ మీకు ఇంటాగేట్ చేయొచ్చు. అది ఎప్పుడు చేయాలి, మీరు ట్యాక్స్ అఫెన్స్ చేసి ఉండాలి, 2.5 crores అఫెన్స్ చేసి ఉండాలి. వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 37/2017. ద అదర్ కండిషన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ LUT హ్యాస్ బీన్ specified in circular number 88/2017, GST date 4/10/2017 amendment. Next, A Limited enters into an agreement for sale of goods with B Limited, a company based UAE. B Limited required to goods to be delivered by A Limited to C Limited. సో ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, A అండ్ B అండ్ C పర్సన్స్. ఓకే ఏ అగ్రిమెంట్లో ఎంటర్ అయినది ఎవరు, A B వాళ్ళు. B వచ్చేసి కంపెనీ బేస్డ్ UAE కంపెనీ, ఇంకా ఇండియాది కాదు ఇది. నెక్స్ట్, రిక్వైర్స్ గూడ్స్ డెలివర్ బై A Limited టు C Limited, ఏ కంపెనీ బేస్డ్ ఇన్ కర్ణాటక. సో ఇది కర్ణాటకలో ఉంది. వెన్ ట్రాన్సాక్షన్స్ విల్ క్వాలిఫై హ్యాస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండర్ GST. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కావాలి అంటే ఒక 5 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఎక్స్పోర్ట్ సప్లయర్ వచ్చేసి ఇండియాలో ఉండాలి, రెసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఇక్కడ ఉండాలి, ఎక్స్పోర్ట్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి, అండ్ పేమెంట్స్ వచ్చేసి ఫారిన్ కన్వర్టబుల్ దానిలో ఉండాలి. ఒకవేళ స్పెసిఫై చేసిన స్టేట్స్ అయితే ఇండియన్ కరెన్సీలో ఉండొచ్చు, దట్ ఈస్ నేపాల్ అండ్ భూటాన్. ఇంకొక లాస్ట్ కండిషన్ ఒకటి ఉంటుంది, ఇది డిస్టింక్ట్ పర్సన్కి మిడిల్లో ట్రాన్సాక్షన్కి సంబంధించి అనుకుంటా. 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎక్స్పోర్ట్స్ అంటాము. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 2 Class 5. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మీన్స్ టేకింగ్ గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. గూడ్స్ని ఇక్కడ నుంచి ఇండియా అవుట్ సైడ్ లెక్ తీసుకొని పోవాలి అండ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ ద గూడ్స్ రిమైన్ ఇన్ ఇండియా. సో బీగాన్తో మనం కాంటాక్ట్ ఎంటర్ అవుతున్నాము. ఏ విత్ ద సప్లయర్, బి విల్ బి ద టాకర్ అంటే మనకు చెప్తున్నవాడు థర్డ్ పార్టీ, అండ్ గూడ్స్ని మనం ఎక్కడ ఇస్తాము, సీకి ఇస్తాము. సో డెలివరీ ఆఫ్ ద గూడ్స్ వచ్చేసి ఇక్కడే అవుతుంది. No, taking goods outside India to place outside India. Since in the given case the goods remain in India, that is with C Limited located in Karnataka, the transaction between A Limited and B Limited cannot be treated as export of goods under GST. Next, A Limited is making zero rated supplies which also specify exempt from GST. So zero rated supplies చేస్తున్నాము, అవి exempted supplies అంట. The company has paid input tax on 2 lakhs on input and input services which has been exclusively in affecting such zero rated supplies. సో దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఆర్ రీఫండ్ క్లెయిమ్ చేయాలనుకుంటే రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఎగ్జామిన్ ఇఫ్ ఏ లిమిటెడ్ కెన్ అవైల్ ITC on input tax of 2 lakhs paid on inputs and input services used exclusively in affecting such zero rated supplies. As per section 16 ప్రకారం మనకి ఎలిజిబిలిటీ ఫర్ క్లైమింగ్ ఐటీసీ గురించి డిస్కస్ చేసేది సెక్షన్ 16. సెక్షన్ 16(2) ఐటీసీ మే బి అవైల్ ఫర్ మేకింగ్ జీరో రేటెడ్ సప్లైస్ నాట్ విత్ స్టాండింగ్ అంటే సెక్షన్ 17 ఏం చెప్తుంది, బ్లాక్డ్ క్రెడిట్స్ గురించి చెప్తుంది. సో నాట్ విత్ స్టాండింగ్ దట్ సచ్ సప్లైస్ ఆర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్, హౌఎవర్ ద సేమ్ హీ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 17(5) ఆఫ్ CGST యాక్ట్, దట్ ఈజ్ బ్లాక్డ్ క్రెడిట్. సో సెక్షన్ 16 ప్రకారం ఎలిజిబిలిటీ చెప్తే సెక్షన్ 17 ప్రకారం బ్లాక్డ్ ఐటీసీ గురించి చెప్తుంది. ఐటీసీని అవైల్ చేయొచ్చు అని 16లో చెప్తే, అండ్ ఒకవేళ అది బ్లాక్డ్ క్రెడిట్ అయితే ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు అని సెక్షన్ 17 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 18 ఏం చెప్తుంది, కొన్ని కేసెస్లో మీరు క్లెయిమ్ చేయొచ్చు అని కొన్ని కేసెస్ చెప్తుంది 18. హౌఎవర్ hence A Limited can take credit 2 lakhs even if the outward zero rated supplies is exempted. మీకు అవుట్వర్డ్ సప్లైస్ వచ్చేసి జీరో రేటెడ్ సప్లైస్ ఉన్నప్పటికీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ GST అయినప్పటికీ, however the credit would not available in respect of inputs and input services. The credit on which is blocked credit under section 17(5) of CGST Act. So A can take credit of 2 lakhs even if the outward zero rated supply is exempted అయినప్పటికీ. బట్ హౌఎవర్ ఏదైతే క్రెడిట్ వస్తుందో నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి సంబంధించి ఏమీ రాదు.
the credit on which is blocked under section 17(5) ప్రకారం. నెక్స్ట్ whether services of short term accommodation, conferring and banqueting అంటే ABC services accommodation, banqueting, conferencing services provided to SEZ. SEZ means స్పెషల్ ఎకనామిక్ జోన్కి కానీ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేసింటే బై సప్లయర్ లొకేటెడ్ ఇన్ సేమ్ స్టేట్, మీరు సేమ్ స్టేట్లో ఉన్నప్పటికీ సెజ్కి సప్లై చేస్తే ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ ఇంటర్ స్టేట్ సప్లైస్. IGST విల్ బి లెవబుల్, షుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ ఇంటర్ స్టేట్ సప్లై అండర్ సెక్షన్ 7(5)B ప్రకారం ఆర్ ఇంటర్ స్టేట్ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 8(2) ప్రకారం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ క్లారిఫికేషన్ వచ్చేసి 48/22/2018 ప్రకారం GST క్లాసిఫైడ్ ఇష్యూ యాజ్ అండర్. ఫస్ట్ సెక్షన్ 7(5)B గురించి చెప్తుంది. 7(5)Bలో ఏం చెప్తారు, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు సెజ్ యూనిట్స్ కానీ టు సెజ్ డెవలపర్ కానీ ఈజ్ ట్రీటెడ్ హ్యాజ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ అంటాము. ఇది సెక్షన్ 7 చెప్పేది, 7(5)B చెప్పేది. వేర్ హ్యాస్ ఫర్ సెక్షన్ 12(3)C ఏం చెప్తుంది, ప్లేస్ ఆఫ్ సప్లై POS గురించి డిస్కస్ చేసేది 12(3)C అంటే బోత్ సప్లయర్ అండ్ రిసిపియంట్ బోత్ ఆర్ ఇన్ ఇండియా ఉండి అండ్ గూడ్స్ గురించి సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సెక్షన్ 12 వస్తుంది. POS ప్లేస్ ఆఫ్ సప్లై సర్వీసెస్ బై వే ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే ఫర్ ఆర్గనైజింగ్ ఎనీ ఫంక్షన్ షెల్ బి లొకేషన్ అట్ విచ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్. ఎప్పుడైతే మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి యూజ్ చేస్తున్నామో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో అది ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము అని చెప్తాము. దట్ ఇన్ సచ్ కేస్ ఇఫ్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆర్ ఈజ్ ఇన్ సేమ్ స్టేట్ ఇట్ వుడ్ బి ట్రీటెడ్ హ్యాజ్ ఇంట్రాస్టేట్ సప్లై. సెక్షన్ 12 ప్రకారం ఇంట్రాస్టేట్ అవుతుంది, సెక్షన్ 7(5)B ప్రకారం ఇంటర్స్టేట్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్ వచ్చేసి సెక్షన్ 7 అండ్ సెక్షన్ 12 వచ్చేసి జనరల్ ప్రొవిజన్. స్పెషల్ ప్రొవిజన్స్ విల్ టేక్ ఓవర్ ద జనరల్ ప్రొవిజన్. సో ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ దట్ ఇట్ కెన్ అన్ అపెరెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ సెక్షన్స్, టూ ప్రొవిజన్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏదైతే స్పెషల్ ప్రొవిజన్ ఉందో షెల్ ప్రివేల్ ఓవర్ జనరల్ ప్రొవిజన్. సో స్పెషల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది జనరల్ ప్రొవిజన్ని ఓవర్టేక్ చేసేస్తుంది. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ సెక్షన్ 7(5)B ఈజ్ ఏ స్పెసిఫిక్ ప్రొవిజన్ రిలేటింగ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేడ్ టు సెజ్ యూనిట్ ఆర్ డెవలపర్స్ which state that such supplies shall be treated as interstate supplies. Even though section 12 ప్రకారం అది ఇంట్రాస్టేట్ అయినప్పటికీ it will be treated as interstate supplies. Next, further proviso to section 8(2) also lay down that intrastate supply of services do not include supply of services to such developer or such units. It is therefore clarified that services of short-term accommodation or conferencing and banqueting provided to such unit developers shall be treated as interstate supplies. నెక్స్ట్ ఈ సెక్షన్ 8 ప్రకారం ఇంట్రాస్టేట్ గురించి చెప్తే ఆ ఇంట్రాస్టేట్లో ఇవి కన్సిడర్ చెయ్యము సెజ్కి సంబంధించి. నెక్స్ట్ మిస్టర్ అమర్కాంత్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ బీయింగ్ ఏ పార్ట్నర్ ఇన్ GST రిజిస్టర్డ్ ఫర్మ్ ఆర్డర్స్ ఏ గేమింగ్ సాఫ్ట్వేర్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ ఏ కంపెనీ లొకేటెడ్ ఇన్ USA. హీ మేక్స్ పేమెంట్ ఫ్రమ్ ద సేమ్ ఫర్ హిస్ పర్సనల్ అకౌంట్. సో ఇతను సన్ వచ్చేసి నాన్ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ వాళ్ళు పేమెంట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్లో పేమెంట్ చేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ని తీసుకున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఈజ్ OIDAR సర్వీసెస్ టు నాన్ ట్యాక్సబుల్ పర్సన్ ఉన్నప్పుడు OIDAR పర్సన్ ఈవెంట్ ఆ పర్సన్ ఇక్కడ ఇండియాలో రిజిస్ట్రేషన్ లేకుంటే ఇక్కడ ఒక ఏజెంట్ని పెట్టి అతను రిజిస్ట్రేషన్ తీసుకుని అతను ట్యాక్స్ పే చేయాలి అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. OIDAR సర్వీసెస్ టు నాన్ ట్యాక్సబుల్ పర్సన్. నెక్స్ట్ the supply of gaming software is in the nature of OIDAR services. OIDAR services section 2 class 17 deal చేస్తుంది. Transaction is for personal consumption of Mr. Amarkant and payment has also made from the personal bank account of Mr. Amarkant and not from the bank account on GST registered form నుంచి చేయలేదు. So therefore being an individual receiving OIDAR services for personal consumption, Mr. Amarkant is non-taxable online recipient or
ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్ వచ్చేసి సెక్షన్ 2 క్లాస్ 16 డీల్ చేస్తుంది. అండ్ వేరే ఐడిఆర్ సర్వీసెస్ సెక్షన్ 2 క్లాస్ 17 డీల్ చేస్తుంది. ఇక్కడ డీల్ చేసేటప్పుడు మిస్టర్ అమర్కాంత్, సో services received from a provider of service located in non-taxable territory by an individual in relation to any person other than commerce. అంటే నాన్ taxable territory by an individual in relation to services received from provider of services located in non-taxable territory నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఫర్ ది పర్పస్ other than commerce, industry or any other business or profession is exempted from IGST. However, such exemption is not available in case of OIDR services. అంటే నార్మల్ పర్పస్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ నేచర్లో ఉంటే అవి ఎగ్జెంప్ట్ కాదు. బట్ ఈ వాటిలో OIDR సర్వీసెస్ ఏమీ రాదు. సో OIDR సర్వీసెస్ విల్ బి taxable. Therefore, being an OIDR service provided by a supplier located outside India, non-taxable territory లో ఉన్నప్పటికీ and received by non-taxable recipient, the same is liable to GST. ట్యాక్స్ అండ్ సర్వీసెస్ సప్లైడ్ బై అండ్ పర్సన్ లొకేటెడ్ మామూలుగా నార్మల్ కేసులో నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ నుంచి రిసిపియంట్ రిజిస్టర్ పర్సన్ కన్నా తీసుకుంటే రివర్స్ ఛార్జ్ అప్లికబిలిటీ అవుతుంది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అయ్యి. బట్ వెన్ OIDR సర్వీసెస్ ఉన్నప్పుడు OIDR సర్వీసెస్ పర్సనే పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ అతను లేకుంటే అతని యొక్క ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి. సో ఆన్లైన్ రిసిపియంట్ ఈజ్ పేయబుల్ బై రిసిపియంట్ ఆన్ విచ్ సర్వీస్ అండర్ రివర్స్ ఛార్జ్. దేర్ఫోర్ ట్యాక్స్ ఆన్ OIDR సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కంపెనీ లొకేటెడ్ ఇన్ USA టు అమర్కాంత్ ఈజ్ ఎ నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్. సో విల్ బి పేయబుల్ బై సచ్ కంపెనీ పే చేయాలి అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. నార్మల్ కేసులో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో, ఎక్స్పోర్టర్ వచ్చేసి నాన్ ట్యాక్సబుల్ రిసిపియంట్, నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ని అడగము. రెగ్యులర్గా మనకి సప్లయరే పే చేయాలి. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో రిసిపియంట్ తీసుకుంటాము. బట్ OIDR సర్వీసెస్లో ఉన్నప్పుడు OIDR పర్సనే లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్, సపరేట్ LUT హీస్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ఎవ్రీ ఎక్స్పోర్ట్ సప్లై విత్ రిఫరెన్స్ టు ప్రొవిజన్స్ ఆఫ్ GST లా ఎగ్జామిన్ ద వెరిసిటీ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ప్రతి ఒక్క సప్లైకి ప్రతి ఒక్క LUTని అప్లై చేయాలంటే నో, LUT హీజ్ నాట్ లైక్. LUTలో 3 టిక్ మార్క్స్ పెడతాము. ఆ టిక్ మార్క్కి సంబంధించి చూద్దాం. ఫస్ట్ LUT నో, ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. LUT రిమైన్ వ్యాలిడ్ ఫర్ ద హోల్ ఫైనాన్షియల్ ఇయర్. ఒకసారి చేసిన అంటే హోల్ ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ దెర్ ఈజ్ నో నీడ్ టు ఫర్నిష్ సపరేట్ LUT ఫర్ ఈచ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సప్లై. సో ఈచ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సప్లైకి మీరు ఈచ్ LUT అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేసిన అంటే హోల్ ఇయర్కి వచ్చేస్తుంది. హౌఎవర్, in case of goods not exported within time limit as specified in rule 96(4) ప్రకారం మీకు ఇవైతే టైం లిమిట్స్ ఉన్నావో ఆ టైం లిమిట్స్ లోపల అంటే వితిన్ 180 డేస్ లోపల కన్నా మీరు కానీ సప్లై చేయకుంటే గూడ్స్, అప్పుడు మీకు ఏమవుతుందంటే ద రిజిస్టర్ పర్సన్ ఫెయిల్స్ టు పే అమౌంట్ మెన్షన్ ఇన్ ద సెడ్ సబ్ రూల్, ద ఫెసిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండర్ LUT విల్ బి డీమ్డ్ టు బి విత్డ్రాన్. సో మీరు ఎక్స్పోర్ట్ చేసినా అంటే మీకు అమౌంట్స్ రావాలి. ఆ పర్సన్ పేమెంట్ చేసేది కన్నా రాకుంటే వితిన్ టైం లిమిట్లో ఆ ఫెసిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది LUT విల్ బి డీమ్డ్ టు బి విత్డ్రాన్ అవుతుంది. హౌఎవర్, ఇఫ్ ద అమౌంట్ మెన్షన్ ఇన్ ద సెప్ట్ సబ్ రూల్ ఈజ్ పేడ్ సబ్సిక్వెంట్లీ ద ఫెసిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండర్ LUT షిల్ బి రీస్టోర్డ్. ఎప్పుడైతే మనకి పేమెంట్ వచ్చేస్తుందో అప్పుడు LUT అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది. యాజ్ ఏ రిజల్ట్, exports during the period from when the facility to export under LUT is withdrawn till the time the same is restored shall be either on payment of applicable IGST or under bond with bank guarantee. సో ఈ LUT విత్డ్రాన్ చేసుకుంటే టిల్ ద టైమ్ సేమ్ ఈజ్ రిస్టోర్డ్ అయ్యేంత వరకు దానికి సంబంధించిన అమౌంట్ అప్లికబుల్ IGST అనేది పేమెంట్ అయినా చేయొచ్చు ఆర్ అండర్ బాండ్ ఆర్ బ్యాంక్ గ్యారంటీ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది 96A1 రీడ్ చేస్తుంటే నెక్స్ట్ 96A1 ఇంకోటి ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీరు పేమెంట్ విత్ ఇన్ టైమ్ లిమిట్స్లో పే చేయకుంటే ఎగ్జిక్యూట్ బాండ్స్, ద ఎక్స్పోర్టర్ ఆఫ్ గుడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ బాండ్. మీరు ఎప్పుడైతే బాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారో ఆర్ LUT prior to export binding himself to pay tax due along with interest plus 18% of interest కూడా పే చేయాలి. విత్ ఇన్ 15 days
ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months. సో మీరు 18% ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేయాలి, 18% ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఇవన్నీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్. అక్కడ 3 ఆప్షన్స్ మనం టిక్ మార్క్ పెడతాము ఎప్పుడైతే మీరు ఎల్యూటీ బాండ్స్ మీరు కానీ చేస్తుంటే జిఎస్టీలో. అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి, ఫస్ట్కి సంబంధించి ఇది ఎల్యూటీ అప్లికబిలిటీ ఒకటి చెప్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే మేము అమౌంట్ పే చేస్తామని చెప్తాము. ఆ అమౌంట్ని పే చేసేటప్పుడు ప్లస్ 18% ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్తాము. వితిన్ 15 days ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months తర్వాత వితిన్ 15 days లోపల, along with from the date of issue of invoice from the export if the goods are not exported out of India. సో గూడ్స్ అవుటర్ ఇండియాకి పంపిస్తామని చెప్పి అండ్ పంపించకుంటే వితిన్ 3 months లోపల అండ్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 18%. నెక్స్ట్, ఏఎక్స్టీ లిమిటెడ్ ఎంటర్డ్ ఇంటూ హైసీ సేల్ ట్రాన్సాక్షన్ విత్ BYU Limited for certain goods. AXT Limited is of the view that GST on such sale transaction is payable at the time of such sale and basic custom duty payable at the time of filing bill of entry for import of goods. Examine whether the view taken by AXT Limited is correct. సో హై సీల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన ట్యాక్స్ అనేది టైమ్ ఆఫ్ సేల్ అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ హీస్ పేయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో సేల్ జరిగినప్పుడేమో ఐజిఎస్టీ పే చేయాలంట, కస్టమ్స్ వచ్చేసి బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాలి అన్నాడు. ఇది 2 కరెక్టా అంటే 2 కరెక్ట్ కాదు, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్. అది ఏం చెప్తారంటే పార్షల్లీ కరెక్ట్. ఫస్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ బై ద కంపెనీ టు ఎనీ అదర్ పర్సన్ by endorsement of document of title of goods after goods have been dispatched from the port of origin located outside India but before clearance for home consumption, that is IC sales అంటారు. ఎప్పుడైతే అవుట్సైడ్ లొకేషన్ దగ్గర ఆరిజిన్ దగ్గర గూడ్స్ని డిస్పాచ్ చేస్తారో ఆ డిస్పాచ్ ఇక్కడ వచ్చే లోపల అంటే ఇంకా క్లియరెన్స్ ఫర్ హౌస్ కన్జంప్షన్ తీసుకోక ముందుకే మీరు కన్నా సేల్ చేస్తే దాన్ని హైసీ సేల్స్ అంటారు. అంటే ఇన్ మిడిల్ ఆఫ్ సీలో మీరు సేల్ ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని హైసీ సేల్స్ అనొచ్చు. నెక్స్ట్, దస్ జిఎస్టీ హిట్ నాట్ లెవబుల్ ఆన్ హైసీ సేల్స్. జిఎస్టీ అనేది హైసీ సేల్స్ పైన చెయ్యరు, అంటే మీరు సీలో జరిగే ట్రాన్సాక్షన్స్ని జిఎస్టీ లెవీ చెయ్యరు. దేర్ఫోర్ ఏఎక్సీ లిమిటెడ్ వ్యూ దట్ జిఎస్టీ ఈజ్ పేయబుల్ ఆన్ ఐసీ సేల్స్ ట్రాన్సాక్షన్ అట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మీరు సీలో జరిగేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు జిఎస్టీ పే చేయాలని ఎవరైతే చెప్పినారో అది కరెక్ట్ కాదు. నెక్స్ట్, హ్యాస్ ఫర్ సెక్షన్ 14 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఏం చెప్తుందంటే వాల్యూ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఛార్జింగ్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ ద వాల్యూ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో వాల్యూ ఏది కన్సిడర్ చేస్తాము ఫర్ ది పర్పస్ ఆఫ్ కస్టమ్ డ్యూటీకి ఇంపోర్ట్ చేసినప్పుడు, ఇంపోర్టేషన్ జరిగినప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకుంటారు. ఒక గూడ్ మనకి ఇంపోర్ట్ అయిందని ఎప్పుడు చెప్తాము అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో అప్పుడు మనకి ఇంపోర్ట్ జరిగినట్టు చెప్తాము. Further, IGST on imported goods is also levied at the time of filing of bill of entry. సో దానికి సంబంధించిన ఐజిఎస్టీ కూడా బిల్ ఆఫ్ ఎంట్రీ టైంలోనే పేమెంట్ చేస్తాము, లెవీ అవుతుంది. దేర్ఫోర్ ఇన్ కేస్ ఆఫ్ హైసీ సేల్స్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ లెవీయింగ్ కస్టమ్ డ్యూటీ అండ్ ఐజిఎస్టీ ఈజ్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ బిల్ ఆఫ్ ఎంట్రీ నాట్ లాస్ట్ ఆఫ్ ఐసీ సేల్స్ హూ ఫైల్స్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్. అప్పుడే ఆ డేట్కే మనకి జిఎస్టీ లెవీ అవుతుంది అండ్ కస్టమ్ డ్యూటీ లెవీ అవుతుంది. దేర్ఫోర్ వ్యూ బేసిక్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ అట్ ది టైమ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కరెక్ట్ అండ్ ఈజ్ నైదర్ ట్రీటెడ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. Next, discuss supplies which has been notified as deemed exports under section 147. సో 147 ప్రకారం 147 ప్రకారం ఏవేవి డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటాము అంటే ఒక 4 కేసెస్ ఉంటాయి. ఒకటి, రిజిస్టర్ పర్సన్ సప్లైడ్ గూడ్స్ బై రిజిస్టర్ పర్సన్ అగైనెస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్కి కానీ మీరు గూడ్స్ని సప్లై చేస్తే దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఆర్ సప్లయింగ్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి కన్నా సప్లై చేసే ఇవి గూడ్స్ చూడండి, అంటే మీరు రెగ్యులర్గా డీల్ చేసే గూడ్స్ని కన్నా ఏఏకి పంపించిన ఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి పంపించిన వాటిని మీరు డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాము. అండ్
క్యాపిటల్ గూడ్స్ ఎవరికి పంపించాలి? క్యాపిటల్ గూడ్స్ ఆథరైజేషన్కి. దట్ ఈస్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో క్యాపిటల్ గూడ్స్కి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఆథరైజేషన్ వాళ్ళకి పంపిస్తే అది కూడా డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాము. అండ్ లాస్ట్ రిజిస్టర్ పర్సన్ తర్వాత నోటిఫైడ్ బ్యాంక్స్ ఆర్ సప్లైడ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అగేనెస్ట్ అడ్వాన్స్డ్ ఆథరైజేషన్. సో 4 కేసెస్లో 3 కేసెస్ రిలేటెడ్ టు రిజిస్టర్ పర్సన్, 3 కేసెస్లో 2 కేసెస్ వచ్చేసి గూడ్స్కి సంబంధించి, 1 కేసు వచ్చేసి క్యాపిటల్ గూడ్కి సంబంధించి. 1 ఈజ్ ఫర్ క్యాపిటల్ గూడ్ రిజిస్టర్ పర్సన్, 2 ఈజ్ ఫర్ రెగ్యులర్ గూడ్స్ ఫర్ రిజిస్టర్ పర్సన్, అండ్ 1 ఈజ్ ఫర్ బ్యాంక్స్ ఆర్ నోటిఫైడ్ పబ్లిక్ సెక్టర్స్. నోటిఫైడ్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్స్ అగైనెస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్. పైన కూడా అడ్వాన్స్ ఆథరైజేషన్కి ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి ఉంటుంది. అండ్ క్యాపిటల్ గుడ్ వచ్చేసి క్యాపిటల్ గుడ్ ప్రమోషన్కి సంబంధించి, దట్ ఈస్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్ ఆథరైజేషన్కి సంబంధించి. నెక్స్ట్, గేర్ లిమిటెడ్ ఏ జర్మనీ సప్లైస్ లగ్జరీ కార్ వర్త్ 1 crore to Indian Limited of India before the car reached India port, but after crossing the territorial water of India sells it to T1 Limited. సో ఒక కార్ని మనం పర్చేజ్ చేసినాము. సో పర్చేజ్ చేసినప్పుడు అది ఇండియాకు వస్తున్నప్పుడు ఇన్ మిడిల్ ఆఫ్ సీలో టెరిటోరియల్ వాటర్ క్రాస్ అయిన తర్వాత T1కి సేల్ చేసినాము బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్. ఓకే, T1 clear the said car for warehousing and stores said goods in customs bonded warehouse. సో T1 ఏం చేసినాడు, దాన్ని తీసుకున్నాడు, వేర్ హౌస్లో పెట్టినాడు. అండ్ T1కి మంచి ఆఫర్ వచ్చింది T2 దగ్గర నుంచి. T2కి సేల్ చేసినాడు. T2 ఏం చేసినాడంటే ఆ బాండెడ్ వేర్ హౌస్ నుంచి గూడ్స్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆన్సర్ ద ఫాలోయింగ్ బ్రీఫ్ రీజన్స్. సో GST లెవబుల్ అండ్ ఫస్ట్ కంపెనీకి సంబంధించి ఆ T1కి సంబంధించి T2కి సంబంధించి ఎవరు GST పే చేయాలి అనేది చెప్పాలి. GST లెవబుల్ గురించి చెప్పాలి. సో ఫస్ట్, GST ఆన్ ఇంపోర్ట్ గూడ్స్ ఆఫ్ ఈజ్ లెవిడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెన్ కస్టమ్ డ్యూటీ ఈజ్ లెవిడ్ ఆన్ ద సెడ్ గూడ్స్ అండర్ కస్టమ్స్ యాక్ట్. ఇంతకుముందే మనం లాస్ట్ క్వశ్చన్లో చూసినాము GST ఎప్పుడు లెవీ చేస్తాము, కస్టమ్ డ్యూటీ లెవీ చేసేటప్పుడు. కస్టమ్ డ్యూటీ ఎప్పుడు లెవీ చేస్తాం, బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేసేటప్పుడు. బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ దానికి సంబంధించి, హోమ్ కన్జంప్షన్కి ఉన్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ ఉన్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ కాదు, బిల్ ఆఫ్ ఇన్బౌండ్ ఏదో ఉంటుంది ఆ బాండ్కి సంబంధించి, వాటిని ఇష్యూ చేసేటప్పుడు. అంటే వేర్ హౌస్ నుంచి క్లియర్ చేసుకునేటప్పుడు కస్టమ్ డ్యూటీ లెవీ అవుతుంది, అప్పుడే GST కూడా లెవీ అవుతుంది. సో వేర్ హౌస్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ లయబిలిటీలోకి వస్తుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ లెవిడ్ అట్ ద టైమ్ వెన్ కస్టమ్ డ్యూటీ ఈజ్ లెవిడ్ ఆన్ ద సెడ్ గూడ్స్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962. దట్ ఈస్ ఆన్ ఇంపోర్టేషన్. That is, importation gets completed when the goods become part of mass goods within the country. Thus, GST is not leviable on imported goods from Gear Limited by India Limited since import of goods is not completed. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈవెన్తో టెరిటోరియల్ వాటర్లో తీసుకున్నప్పటికీ అది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేది కంప్లీట్ కానట్లు. సో వాళ్ళు GST లెవీ చేయము ఆ కేసెస్లో. నెక్స్ట్ కేసు, GST ఈజ్ నాట్ లెవిడ్ అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ బై ఇండియా లిమిటెడ్ టు T1కి పోతే, దట్ ఈజ్ హ్యాస్ సప్లై ఆఫ్ గూడ్స్ బై కంపెనీ టు ఎనీ అదర్ పర్సన్ బై ఎండార్స్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ goods after the goods have been dispatched from the port of origin to located outside India, but before clearance for home consumption is treated neither supply of goods nor supply of services. హోమ్ కన్జంప్షన్కి ముందర ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే వాడిని నైదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నాదర్ సప్లై ఆఫ్ సర్వీసెస్గా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్, GST ఈజ్ నాట్ లెవిడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ బై T1 టు T2కి పోయినప్పుడు సిన్స్ సప్లై ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ హోమ్ కన్జంప్షన్ హీ ట్రీటెడ్. బిఫోర్ హోమ్ కన్జంప్షన్ తీసుకుంటే నైదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ సప్లై ఆఫ్ సర్వీసెస్గా తీసుకుంటాము. T2 ఎప్పుడైతే వేర్ హౌస్ గూడ్స్ని ఫర్ హోమ్ కన్జంప్షన్కి తీసుకుంటుంటారో ఆ కేసెస్లో GST is levied on clearance of goods by T2 from the custom bonded warehouse, as custom duty is levied on warehouse goods at the time of clearance for warehouse and mentioned in point 1. GST of imported goods is levied at the time of when custom duty is levied. So custom duty ఎప్పుడైతే లెవీ చేస్తామో అప్పుడే GST will be leviable. Next, question number 13. What is there in question number 13? Candidate are required to attempt either part 1 or part 2. మనం పార్ట్ 1 పార్ట్ 2 రెండు అటెంప్ట్ చేయాల్సిందే, తప్పదు. నెక్స్ట్, DF లిమిటెడ్
exported goods valued 50 lakhs and received refund of integrated tax paid on amounting to 9 lakhs. 16th August 2020 ఎక్స్పోర్ట్ గూడ్స్ ఎంత 50 lakhs అండ్ రీఫండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత వచ్చింది 9 lakhs వచ్చింది 16th August 2020కి. హీ కుడ్ రియలైజ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 25 lakhs. సో ఇంకా 25 lakhs ఎక్స్టెంట్ ప్రొసీడ్స్ రిలీజ్ అయినాయి, బట్ డస్ నాట్ రిలైజ్ ద బ్యాలెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రొసీడ్స్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్ ఆఫ్ 9 months. సో 9 monthsలో మనకి అమౌంట్ అనేది రిలైజ్ కాలే and has applied for extension of time to RBI. There is no dispute about supply of goods, has record quality, time, supply and fulfillment of terms and conditions. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు, బట్ అమౌంట్ అనేది రిలైజ్ కాలేదు. బట్ మనం ఆ ఎస్బీఐ దగ్గర వెళ్ళి ఎక్స్టెన్షన్ పెట్టుకుంటున్నాం, ఆర్బీఐ దగ్గర వెళ్ళి ఎక్స్టెన్షన్కి పెట్టుకుంటాము. సో మా వాళ్ళు ఇంకా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, సో వీ నీడ్ సమ్ టైమ్ అని చెప్పినాము. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది కంపల్సరీ రావాల్సి ఉంటుంది, విత్ ఇన్ టైం అమౌంట్ తీసుకోవాలి. ఈ వాంట్స్ యూ టు ఇన్ఫార్మ్ హిమ్ కాన్సిక్వెన్సెస్ అండర్ జిఎస్టీలా ఇన్ కేస్ ఆర్బీఐ హ్యాస్ నాట్ గివెన్ ఎక్స్టెన్షన్. ఒకవేళ ఆర్బీఐ ఎక్స్టెన్షన్ ఇవ్వకుంటే కాన్సిక్వెన్సెస్ ఏ వస్తుంది అనేది మీరు చెప్పాలంట. మీరు జిఎస్టీ ఎక్స్పర్ట్స్ కదా, మీరు చెప్పేయండి సార్, చెప్పేద్దాం. Where any application has received the refund of integrated tax paid on export goods but could not realize the sale proceeds on such exported goods within the prescribed time limit. మీరు ఒక గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసినారంటే లైక్ ఇట్ ఈస్ సేల్ చేసినారు అవుట్ సైడ్ కంట్రీకి, అంటే అవుట్ సైడ్ కంట్రీ నుంచి అమౌంట్ అనేది మనకి రియలైజ్ కావాలి, అది కూడా విత్ ఇన్ టైం లిమిట్లో రియలైజ్ కావాలి. విత్ ఇన్ టైంలో రియలైజ్ కాకుంటే ఏం ఇష్యూ వస్తుందనే చూద్దాము. సో విత్ ఇన్ టైమ్ ఆర్ ఎక్స్టెండెడ్ టైమ్ ఈ షెల్ బి డిపాజిట్ ద అమౌంట్ సో రీఫండెడ్ అలాంగ్ విత్ ఆఫ్ 18% విత్ ఇన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద సెడ్ పీరియడ్. అంటే మనకి జిఎస్టీ అనేది ఎప్పుడు లెవీ చేస్తాము, మామూలుగా సేల్ చేసినప్పుడు వేస్తాము. ఈ కేసెస్లో ఎక్స్పోర్ట్ చేసిన కేసులో ఆ అమౌంట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం లిమిట్లో కూడా మీరు ఎక్స్పైర్ అయితే అది కానీ, ఆర్ మీకు ఇచ్చిన టైం ఎక్స్పైర్ అయిపోయినాక కానీ అక్కడ నుంచి విత్ ఇన్ 30 days లోపల మీరు ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఆఫ్టర్ 30 days తర్వాత పేమెంట్ చేస్తుంటే విత్ ఇన్ 30 days లోపల అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 18% విత్ ఇన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ సెడ్ పీరియడ్. అంటే మీకు ఆల్రెడీ రియలైజేషన్కి టైం ఇచ్చినాక ఆ టైంలో లేకుంటే విత్ ఇన్ 30 days లోపల మీరు అమౌంట్ని 18% ఇంట్రెస్ట్తో మీరు పేమెంట్ చేయాలి. షెల్ బి deposit the amount so refunded along with interest at 18% within 30 days of expiry of said period or extended time period to the extent of non-realization of sale proceeds. ఏవైతే మీకు సేల్ చేసినామని చెప్పినారో ఆ ప్రొసీడ్స్ ఏవైతే రాలేదో ఆ ప్రొసీడ్కి సంబంధించి 18%. హవెవర్ ఇఫ్ ద ఆర్బీఐ రైట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సచ్ రియలైజేషన్ ఆన్ మెరిట్ రికవరీ షెల్ నాట్ బి మేడ్. ఒకవేళ ఆర్బీఐ రైట్ ఆఫ్ చేసింది అనుకోండి, రిక్వైర్మెంట్ ఆఫ్ సచ్ రిలయేషన్ ఆన్ మెరిట్ స్కీమ్ రికవరీ షెల్ నాట్ బి మేడ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అఫ్రోసైడ్ ప్రొవిజన్. డిఎఫ్ లిమిటెడ్ హ్యాస్ డిపాజిటెడ్ ద రీఫండ్ ఆఫ్ ఐజిఎస్టీ. ఎంత రీఫండ్ చేయాలి? 25 lakhs రిసీవ్ చేసుకున్నాము, ఇంకొక 25 lakhs ఇంకా రిలీజ్ కాలేదు. సో 25 lakhs పైన నాన్ రిలైజేషన్ వచ్చేసి 25 lakhs, దానిపైన పేమెంట్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 18% విత్ ఇన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. In case of failure to do so, the amount will be recovered in accordance with provisions relating to recovery of erroneous, and also penalty can be imposed on these cases. This is import and export services కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ లాస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారు, 18% ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది విత్ ఇన్ 30 days లోపల మీరు పే చేయకుంటే, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత. ఒకవేళ మీరు అమౌంట్ని పే చేయకుంటే రికవరీ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్ అండ్ పెనాల్టీ కూడా రివ్యూ చేస్తారు. సెక్షన్ 73, 74 దగ్గర 74 అనుకుంటా పెనాల్టీ కేసెస్కి సంబంధించి ఫ్రాడ్ ఉన్నప్పుడు తీసుకునేది 100% ఆఫ్ పెనాల్టీస్ లైజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది.